కోర్ట్ మూవీ బాగుందన్న. శివాజీ గారి యాక్టింగ్ ఎట్లుంది? శివాజీ గారి యాక్టింగ్ నైస్, ఎక్సలెంట్. రీఎంట్రీ బాగుంది. అతను యాక్టింగ్ మీద ఎంత ఫ్యాషన్గా ఎంత ఇంట్రెస్ట్గా చేసినాడు అనేది, అతని యాక్టింగ్ రియాలిటీ బాగుంది. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు కదా, వాళ్ళ యాక్టింగ్ ఎట్లుంది? హీరో హీరోయిన్ కొత్త వాళ్ళైనా బాగుంది. నాని మంచి క్యారెక్టర్, మంచి వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటూ, ప్లస్ ఈ నాని ఈ మూవీ ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాడు అంటే ఒక రకంగా సినిమా వాళ్ళకి హెల్ప్ చేయడానికనే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్లీ చూడవచ్చు. రీసెంట్గా జానీ మాస్టర్కు మీద పోక్సో చట్టం పెట్టారు కదా, సేమ్ అదే పాయింట్ ఆఫ్లో దీని మీద కూడా ఉంది. కొంచెం డబ్బు ఉంది, మన దగ్గర ఏదైనా పలుకుబడి ఉంటే దాని మీద ఎలా ఇరికించవచ్చు అనేది పోక్సో చట్టం పెట్టేసి క్లియర్గా చూపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉందన్న. మ్యూజిక్ కూడా సాయి కుమార్ గారి యాక్టింగ్ కాసేపే ఉంది కానీ ఉన్నంతసేపు బాగుంది. హైలైట్ సీన్ అంటే ప్రియదర్శిను వాడే కోర్ట్ సీన్స్ మొత్తం హైలైట్ సీన్. సాంగ్ ఒకటి బాగుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్, ఎమోషన్ అనేది ప్రతి ఒక్కటి నీట్గా అబ్జర్వేషన్ చేశారు, ఎక్కడ మిస్ కాకుండా ప్రతిదీ ఒకటి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్స్ చూడాల్సిన మూవీ. ఇదేంటంటే ఇప్పుడుండే జనరేషన్కు కరెక్ట్గా, ఇప్పుడు యాక్చువల్లీ పోక్సో చట్టాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ పేరెంట్స్ చూస్తే కన్నా అవగాహన అనేది కన్ఫర్మ్ వస్తుంది. మూవీ మీద వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని ఎలా పెంచాలనేది, పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలనే వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది.